పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసాచారి. వ్యవసాయ పరిశోధనా స్థానము కదిరినందు ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మృత్తికా శాస్త్ర విభాగంలో. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం ఏంటంటే నాణ్యతతో కూడినటువంటి దిగుబడులు సాధించేదానికి మొట్టమొదటగా మన భూమి లోపల ఏమైనా పోషక లోపాలు ఉన్నాయా అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈ పోషక లోపాలు ఉన్నాయి లేదు అనే ఎట్లా తెలుస్తుంది అంటే మనము తప్పనిసరిగా భూసార పరీక్ష అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారైనా కూడా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనము వేస్తున్నటువంటి ఎరువులకి ఎంతవరకు మొక్క తీసుకుంటుంది, ఎంత తీసుకోకుండా మన భూమి లోపలే మిగిలిపోతుంది అనేది కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము సరైన నమూనాని సేకరించుకొని పోయి మన భూసార పరీక్షా కేంద్రంలో పరీక్ష చేయించుకొని తద్వారా వచ్చేటటువంటి ఫలితాల్ని మనము వాడుకున్నట్లయితే తప్పనిసరిగా నాణ్యతతో కూడినటువంటి దిగుబడులు సాధించడానికి వీలైతుంది. ఎక్కడైతే మీకు దిగుబడి సరిగా రాలేదో అది ఒక భాగంగా, దిగుబడి అంతా బాగా వచ్చేది ఒక భాగంగా మనము ఫస్ట్ చేసుకోవాలి. మనం పశువుల ఎరువు వేసిన పొలానికి నమూనా సపరేట్గా తీయాలి. ఈ పశువుల ఎరువు వేయని పొలానికి నమూనాని సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ రైతు సోదరులు ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ తీసుకుంటారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ తీసుకున్న తర్వాత అందులో ప్రధానంగా మనం చూసేది ఏంటంటే నత్రజని, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది అని మాత్రమే చూసుకుంటున్నాం. కానీ రైతు సోదరులు గమనించాల్సినవి ఇంకా 2-3 ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఒకటి నేల స్వభావం. మన నేలల యొక్క స్వభావం pH అని అక్కడ రాసి ఉంటారు. ఈ నేల స్వభావము దాదాపుగా 6.5 నుంచి 7.5 మధ్య ఉన్నప్పుడు మనకి ఆ నేలలో పంటలు మంచిగా పండేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 7.5 లేకుంటే 8 నుంచి 8.5 వరకు వెళ్ళిందనుకోండి, మన నేల లోపల పంట మనం వేసేటటువంటి ఎరువులకి స్పందన అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. లవణ సూచిక, ఈ లవణ సూచిక 2 కంటే తక్కువగా ఉండాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో 2 కంటే ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే క్షార భూములు అంటాం. అట్లా క్షార భూముల యొక్క లక్షణాలు మన నేలల్లో ఉన్నాయా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మూడవది వచ్చేసి సేంద్రియ కర్బనం. ఈ సేంద్రియ కర్బనము 0.5 కంటే తక్కువ ఉంటే గన అది తక్కువగా ఉన్నట్లు సేంద్రియ కర్బనము. 0.5 నుంచి 0.75 ఉంటే గన మధ్యస్థము. 0.75% కంటే ఎక్కువ ఉన్నప్పుడు అందులో సేంద్రియ కర్బనం అధికంగా ఉంది అనేది రైతు సోదరులు తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% వరకు కూడా నేలలు సేంద్రియ కర్బనము తక్కువగా ఉంది. దీన్ని ఖచ్చితంగా మనము మెరుగుపరుచుకోవాలి. మనం వేసినటువంటి యూరియా తప్పనిసరిగా అది భూమి లోపల మొక్క అందుకునే రూపం ఏంటి, నైట్రేట్ నత్రజనిగా మారాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఏంటంటే ఈ నైట్రో బ్యాక్టీరియా అనేది బాగా అభివృద్ధి చెందాలంటే మన భూమి లోపల సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండాలి. అట్లనే నేల స్వభావం 6.5 నుంచి 7.5 మధ్య ఉన్నప్పుడు కూడా నేల లోపల ఈ మంచి చేసేటటువంటి సూక్ష్మ జీవులు కూడా అయినటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. ఈ సేంద్రియ కర్బనం భూమి లోపల పెంచుకోవాలంటే పచ్చి రొట్టె ఎరువులు బాగా వేసుకోవాలి. ఉదాహరణకి మనము సాధారణంగా పండే నేలల్లో వర్షాధారంగా పండే దానిలోకి వచ్చేసి ఈ పిల్లి పెసర లాంటివి వేసుకున్నట్లయితే అవి ఈజీగా చివికిపోతాయి. మనకు భూమిలోకి దున్నుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఏదో ఒక పంటతో కప్పి ఉండేటట్టు చూసుకోవాలి. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని అంటే PMDS పథకం కింద రకరకాలైనటువంటి వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కల్ని చల్లుకోండి అని చెప్తుంది. దీనికి ఏంటంటే మొదటది సేంద్రియ కర్బనం పెంచాలి అనేది ఒక ఉద్దేశం. రెండోది వచ్చేసి ముఖ్యమైనది పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. నెక్స్ట్ ఈ పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు చాలా ఎక్కువగా లభ్యత ఉండాలి.
నెక్స్ట్ ఈ జీరో టిల్లేజ్ అనేది కూడా మనం చేపట్టాలి. ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రాచుర్యం పొందుతున్నది ఏంటంటే బయోచార్ అనేది. ఈ బయోచార్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఈ పంట వ్యర్థాలన్నింటినీ కూడా తగులబెట్టేస్తున్నాం. ఆ పంట వ్యర్థాలను తగులబెట్టుకోకుండా కంట్రోల్ కండిషన్లో తక్కువ ఆక్సిజన్ ఉండే సమయంలో కనుక మండించినట్లయితే మీకు ఒక రకమైనటువంటి బొగ్గు ఏర్పడుతుంది. ఆ బొగ్గు ఏంటంటే బయోచార్ అంటాం. సో దాన్ని మీరు నేలలకు గన వేసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు అది నేలలోకి పోయిన తర్వాత దాదాపుగా 50 నుంచి 100 సంవత్సరాల వరకు భూమి లోపలే ఉంటుంది. సో అది ఏమవుతుంది, నెమ్మదిగా మీ నేలలో సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడి మన సూక్ష్మజీవుల యొక్క సంతతి మెయింటైన్ చేసేకి తోడ్పాటుని కల్పిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పటంలో ఇప్పుడు మనం ఏదైతే వివరించామో అవన్నీ ఉన్నాయి. ఒకటి వర్మీ కంపోస్ట్కు సంబంధించింది, నెక్స్ట్ కవరింగ్ క్రాప్ అంటే మనం ఆచ్ఛాదన పంటని నేలని పంట లేనప్పుడు ఒక ఆచ్ఛాదనగా ఏదో ఒక పంట వేసుకోవాలి అనేది. నెక్స్ట్ గ్రీన్ మెన్యూరింగ్ అంటే పచ్చి రొట్టె ఎరువులు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకోటి అతి ముఖ్యమైనది వచ్చేసి నేల లోపల ఒకటే పంట వేసుకుంటున్నాము, ప్లస్ నేల లోపలికి నీరు ఇంకేటటువంటి స్వభావము చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ కింద పక్కన ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల భూమి లోపల ఒక గట్టి పొర ఏర్పడుతూ ఉంటుంది. సో దానికోసమని ఆ గట్టి పొరని మనము చిజల్ ప్లవ్ అనే ఒక పరికరంతో నాగలితో మనం దున్నుకున్నప్పుడు పూర్తిగా పగిలిపోయి వర్షం పడినప్పుడు ఈ వర్షపు నీరు లోపలికి బాగా ఇంకి ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకి ఆ నీరు అందుబాటులోకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనము భూసార పరీక్ష ద్వారా ఈ నత్రజని, భాస్వరము, పొటాషియము మనం ఎంత ఉందని తెలుసుకుంటాం. అట్లనే ఈ సూక్ష్మ పోషకాలు కూడా భూమి లోపల ఎంత ఉన్నప్పుడు మనము దాన్ని లోపంగా గమనిస్తాము అని చూసుకున్నట్లయితే జింక్ 0.6 ppm కంటే తక్కువ ఉన్నప్పుడు, ఐరన్ 5 ppm కంటే తక్కువ ఉన్నప్పుడు, బోరాన్ 0.5% కంటే తక్కువ ఉన్నప్పుడు, మాలిబ్డినం 0.2 కంటే తక్కువ ఉన్నప్పుడు, మాంగనీస్ 2 ppm కంటే తక్కువ ఉన్నప్పుడు మనం వాటిని ఏం చేస్తామంటే ఈ లోపంగా ఉన్నట్లు అంటే ఆ నేలలు పోషకాల సరఫరా సక్రమమైన రీతిలో చేపట్టలేవు అని మనం గమనించాలి. సో ఇప్పుడు వీటిని మనము ఎట్లా మేనేజ్ చేసుకుంటే మనము నాణ్యతతో కూడినటువంటి అధిక దిగుబడులు సాధించవచ్చు అనేది కనుక మనం చూసినట్లయితే అందులో మొట్టమొదటిది నేల లోపల మనం వేసేటటువంటి ఎరువులు భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి మొట్టమొదటిది. రెండోది సిఫార్సు చేసినటువంటి ఎరువులు మాత్రమే వాడాలి. రెండోది వచ్చేసి మనకు పశువుల ఎరువు తప్పనిసరిగా 10 టన్నులు వేసుకోవాలి. 10 టన్నులు లేని పరిస్థితులు గొర్రెల ఎరువు అయినా సరే. సో కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ కోళ్ళ ఎరువు దొరుకుతుంటుంది. లేకుంటే ఇట్లాంటివి దొరికినప్పుడు మనము అందుబాటులో మరియు దొరికేటటువంటి సేంద్రియ ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని వేసుకున్నట్లయితే మన నేల యొక్క భూభౌతిక పరిస్థితుల్ని మెరుగుపరిచేదానికి వీలవుతుంది. సిఫారసు చేసినటువంటి ఎరువులు ఎంత అని చూసినట్లయితే ఈ వేరుశనగకు 20 కేజీల నత్రజని అంటే 45 కేజీల యూరియా, మరి 40 కేజీల భాస్వరము అంటే 250 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మళ్ళీ అట్లనే 50 కేజీల పొటాషియం అంటే 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంని మనము వేసుకోవాలి. అంటే ఈ కాల్షియము మరియు గంధకము ఈ రెండు కూడా కాయ నాణ్యత పెంచడానికి మరియు నూనె నాణ్యత పెంచి నూనె పరిమాణం గింజల్లో బాగా వచ్చేదానికి తోడ్పాటు కల్పిస్తుంది. కాబట్టి ఈ భాస్వరం సంబంధించినటువంటి ఎరువుల్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాలి. రెండవది వచ్చేసి ఈ భాస్వరం కలిగినటువంటి ఎరువుల్ని తప్పనిసరిగా గింజ ఇత్తేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, లేదా ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అంతేగాని ఇత్తిన తర్వాత
25 నుంచి 30 రోజులప్పుడు కానీ 45 రోజులప్పుడు కానీ అప్పుడు ఏం చేస్తారంటే రైస్ వాళ్ళు 10, 26, 26 కానీ లేదంటే 14, 35, 14 లాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని తీసుకొని పోయి మన పంటలకి వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ ఈ జింక్ లోపం వస్తోంది అంటే 0.6 ppm కంటే తక్కువ ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా 50 kgలు ఒక హెక్టార్కి వేసుకోవాలి. లేదా పైపాటుగా 0.2% ద్రావణాన్ని అంటే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే లోప తీవ్రతను బట్టి 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ లోప నివారణ జరుగుతుంది. ఇనుప ధాతు లోపం వచ్చినప్పుడు కంపల్సరిగా చీలేటెడ్ ఐరన్ని 0.5% ద్రావణం అంటే 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ దీనికంటే తక్కువ అంటే అన్నబేది అని దొరుకుతుంది మార్కెట్లో. అది కూడా అన్నబేదిని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే అన్నబేది మనం వాడుతుంటామో దానికి కంపల్సరిగా నిమ్మ ఉప్పుని 1 గ్రాముని కంపల్సరిగా కలుపుకోవాలి. అట్లా నిమ్మ ఉప్పు దొరకని పరిస్థితులు ఉన్నప్పుడు 1 డ్రమ్ము 10 లీటర్ల డ్రమ్ముకి 1 నిమ్మకాయ పూర్తిగా కలుపుకొని మీరు గన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మందు ద్రావణము బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ బోరాన్ ధాతులోపం నివారణ కోసం అని చెప్పేసి సాల్యుబార్ అని మార్కెట్లో దొరుకుతుంది. అది 10 kgలు 1 హెక్టార్కి లేదా 0.2% బోరాక్స్ని మనము పైపాటుగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సాధారణంగా మన వేరుశెనగ పంటలో వచ్చేటటువంటి సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, ఐరన్ మరియు బోరాన్ ఈ 3 ధాతు లోపాలని తో పాటు మనం భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టినప్పుడు తప్పనిసరిగా నాణ్యతతో కూడినటువంటి దిగుబడులు సాధించేదానికి వీలవుతుంది. ఈ జిప్సం ఎప్పుడు వేసుకోవాలని, ఈ జిప్సంను ఎందుకు వేసుకోవాలి అనేది కూడా రెండోది. ఇప్పుడు దిగినటువంటి ఊడలు కాయలు ఊడలుగా మారుతాయి. ఆ ఊడలు వచ్చేసి భూమిలోకి పోతాయన్నమాట. ఆ ఊడలు బాగా దిగాలంటే అక్కడ మనకి ఏం అవసరం అంటే కాల్షియం కావాలి. అట్లాగే ఆ దిగినటువంటి ఊడల లోపల నూనె బాగా ఏర్పడాలంటే మనకేం కావాలి, గంధకం కావాలి, అంటే సల్ఫర్ అంటాం. ఈ 2 ఉండేటటువంటి పదార్థం ఏదంటే ఈ జిప్సం అనేది దాంట్లో ఉంటాయి. ఇది 1 హెక్టార్కి 500 kgలు వేసుకున్నట్లయితే ఊడ దిగే సమయం అంటే ఈ 45 రోజుల లోపల వేసుకొని భూమి లోపల కలేదున్నుకున్నట్లయితే భూమి లోపల మొక్క యొక్క అంచుల వెంబడి వేసుకుని నీటిని గన పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా గింజ నాణ్యత ఊడలు కూడా బాగా దిగుతాయి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటలు యాజమాన్యం వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.